పెన్షన్లు అందించకుండా సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిన సన్నాహక సదస్సులో పాల్గొని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు. పెన్షన్ పెంచుతావో గద్దె దిగుతావో సెప్టెంబర్ 13న జరిగే బహిరంగ సభతో తేల్చుకుందామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంలో ప్రతిపక్షం విఫలమైందని మండిపడ్డారు. ఈ దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ విఫలమైందో లేదో కానీ ఇక్కడ మాత్రం ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీ నాయకత్వం మాత్రం పూర్తిగా విఫలమైపోయింది. మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం, కానీ ప్రశ్నించే ప్రతిపక్షంని మాత్రం చూడలేకుండా పోతున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో అత్యంత పేద వర్గాల తరఫున ఈ పోరాటం మొదలు పెట్టాల్సిన పరిస్థితి మాకెందుకు వచ్చిందంటే, మేము పేద కుటుంబంలో పుట్టాం. రేవంత్ రెడ్డి గారి లాగా 800 ఎకరాల భూములు ఉన్న కుటుంబంలో మేము పుట్టలే. కేసీఆర్ లాగా పెద్ద పెద్ద గడిలున్న కుటుంబంలో పుట్టలే. ఒక పూరి గుడిసెలో పుట్టిన వాళ్ళం కనుక ఆకలి బాధలేందో మాకు తెలుసు కనుక, పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ జీవితాలు ఏందో మాకు తెలుసు కనుక, వాళ్ళ పెన్షన్ పెంచడం కోసం జరిగే పోరాటాన్ని ముందుకు నడిపించే బాధ్యత ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ తీసుకున్నది. అందులో భాగమే చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నేను వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు చేయుత పరిధిలో పెన్షన్